పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్ట ఆలయానికి రావడం జరిగింది. ఈరోజు కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో ఒక్కసారి చూద్దాం. మనం చూస్తా ఉన్నాం, శివరాత్రి పర్వదినాన చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి ఉన్నారు. చాలా మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ క్యూ లైన్ లో కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ క్యూ లైన్ లో కూడా విపరీతమైన భక్తులు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ మనం భక్తుల సందర్శన చూస్తా ఉన్నాం. చాలా మంది ఇక్కడ మొదటి నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇక్కడ అక్కడ ముందు నుంచి కూడా చాలా మంది భక్తులు ఇక్కడ క్యూ లైన్ లో ఉన్నారు. దాదాపుగా గుట్ట పైకి చాలా మంది భక్తులు ఇక్కడ వచ్చి ఉన్నారు. ఇక్కడ చూస్తా ఉన్నాం మనం. నిజంగా ఇంత కన్నుల పండగగా ఇలాంటి వాతావరణం, నిజంగా ఇది కన్నుల పండగగా ఉంది. ఈరోజు స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్ చాలా పెద్దగా ఉంది. ఇక్కడ మనం చూద్దాం ఎంత వరకు ఉందంటే, ఇక్కడ చూడండి చాలా ఉంది. ఇక్కడ మనకు ఇక్కడ వరకు కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తున్నాం మనం, ఈ పార్క్ దారి నుండి ఇది దాదాపుగా ఇది పార్క్ నుండి కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. మేము భువనగిరి నుంచి వచ్చామండి. ఇక్కడ పెద్ద లైన్ ఉంది కదా, ఎట్లా అనిపిస్తుంది? నిజంగా భక్తి పారవశ్యం కనిపిస్తుంది. సౌకర్యాలు కూడా మంచిగానే ఉన్నాయి సార్. మేము ఇది 8 సంవత్సరాలు కంప్లీట్ అయ్యి మా 9వ సంవత్సరాలకు అడుగు పెట్టాము. ఫస్ట్ పాలతోటి మొదలు పెట్టాము. పాలు, పండ్లు, మంచినీళ్ళు 2 లక్షల ప్యాకెట్ల వరకు ఇస్తాము. అలాగే చిన్నపిల్లలకి బిస్కెట్లు, సాయంత్రం 6 తర్వాత పండ్లు మరియు భోజనాలు కూడా చిన్నపిల్లలకి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సోలిస్ ఐ కేర్ హాస్పిటల్ అనేది ఈసీఎల్ క్రాస్ రోడ్స్లోను, మల్కాజ్గిరి, సైనికపురి, ఇప్పుడు కొత్తగా ఇంకో 3 బ్రాంచ్లు ఓపెన్ చేస్తున్నాము. మా హాస్పిటల్ కమర్షియల్ కాదు, సేవ చేయటం అనే ఉద్దేశం చొప్పున పెట్టాము. ఒక 4 లక్షల మందికి 5 లక్షల దగ్గర 4,50,000 మంది దాకా ఇప్పటికి ఉచితంగా స్క్రీనింగ్ జరిగి కావాల్సిన వాళ్ళకి సర్జరీలు, మందులు ఇవ్వడం జరిగింది. కీసరగుట్ట ఆలయానికి సంబంధించి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ వాటర్ ఇస్తూ ఉన్నారు, ఫ్రీగా వాటర్ ఇస్తూ ఉన్నారు హాస్పిటల్ అడ్డావారు. ఒకసారి వారిని అడిగి తెలుసుకుందాం ఏ విధంగా ఇస్తున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి కొనసాగుతూ ఉంది ఏందనేది ఒకసారి ఈ సార్తో మాట్లాడి చూద్దాం. గత 5 సంవత్సరాలుగా మేము హెల్త్ అడ్డా హాస్పిటల్ నుంచి వెళ్ళి వాటర్ డిస్ట్రిబ్యూషన్, పాలు అవన్నీ మేము సప్లై చేస్తుంటున్నాం. డాక్టర్ కోటేశ్వరరావు సార్ వారి ఆధ్వర్యంలో ఇది ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. ఇంకా ఫ్యూచర్లో కూడా నిర్వహిస్తుంటాం. మేము 1,50,000 వాటర్ ప్యాకెట్స్ ఎవ్రీ ఇయర్ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఈసారి కూడా సేమ్ అదే, నైట్ 2 వరకు కంటిన్యూగా ఇది కొనసాగుతుంది. నమస్తే అండి, నా పేరు డాక్టర్ కోటేశ్వరరావు, హెల్త్ అండ్ హాస్పిటల్ చైర్మన్ని. ఈ కీసరగుట్టలో ప్రతి మహాశివరాత్రికి గత 5 సంవత్సరాలుగా జలప్రసాదం, వాటర్ డిస్ట్రిబ్యూషను, మిల్క్, పాలు, తర్వాత డ్రై ఫ్రూట్సు, తర్వాత బిస్కెట్ ప్యాకెట్లు అన్నీ కూడా గత 5 సంవత్సరాలుగా పంచుతున్నాము. దాదాపుగా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, 12 గంటల వరకు మేమేమి తీసుకొస్తామో అన్నీ కూడా కంప్లీట్ అయినంత వరకు ఉండి డిస్ట్రిబ్యూట్ చేస్తాము. మాతో పాటుగా ఈ కార్యక్రమంలో సోలిస్ హాస్పిటల్, టీవీఎస్ వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు. మాకు ఈ అవకాశము ఆ దేవుడి వల్ల మాకు అవకాశం జరిగింది. 5 సంవత్సరాలుగా మేము ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరుగుతున్నాము. ఇంకా కూడా ముందు ఇట్లా చేయాలని చెప్పని మాకు దానికి తగిన శక్తిని భగవంతుడు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ, హరహర మహాదేవ, శంభో శంకర. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా కీసర మహాక్షేత్రంలో హెల్త్ అడ్డా హాస్పిటల్స్ తరఫున, యాజమాన్యం తరఫున నేను ఒక డైరెక్టర్గా ఈ రోజున ఇక్కడ కార్యక్రమం మంచినీరు, పాలు, బిస్కెట్లు, డ్రై ఫ్రూట్స్ వగైరా అన్నప్రసాదాలతో సహితంగా ఈ ప్రజలకి ఉదయం 5 గంటల నుంచి, ఈరోజు 26 తారీఖు ఉదయం 5 గంటల నుంచి 27 తారీఖు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ప్రజలకి ప్రసాద వితరణ కార్యక్రమం చేస్తూ మా సేవా కార్యక్రమాలని గత 5 సంవత్సరాలుగా ఈ దేవాలయంలో చేస్తున్నాము. ఆ అవకాశం మాకు ఇచ్చినందుకు పరమేశ్వరుడికి ముందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ అవకాశాన్ని మాకు కలిగించిన ఈ దేవస్థాన యాజమాన్యానికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా ఈ సౌకర్యం వినియోగించుకుని చక్కగా పరమేశ్వర కృపా కటాక్షలు పొందాలని, పరమేశ్వరుని దర్శనం చేసుకుని సంతోషించాలని, లోకాన్ని సమస్తాన్ని సుగుణోభవంతు, సర్వలోకాన్ని పరమేశ్వరుడు చల్లగా కాపాడాలని కోరుకుంటూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం కీసరగుట్ట భక్తులకు శివరాత్రి శుభాకాంక్షలు. శివరాత్రి బ్రహ్మోత్సవ సందర్భంగా ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే భక్తులు బార్లు తీరి స్వామిని దర్శించుకుంటున్నారు. ఈరోజు ఇప్పటి వరకు దాదాపు 40,000 మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. ఇంకొక 40,000 మంది కూడా సాయంత్రం రాత్రి 12 గంటల వరకు దర్శించుకునే అవకాశం ఉన్నది. భక్తులకు ఎలాంటి
ఆటంకం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి చలవపందిళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు కూడా వాటర్ సరఫరా చేయడం జరుగుతున్నది. అనుకున్న దానికంటే చాలా ఎక్కువ భక్తులు వచ్చిన వల్ల కొద్ది సమయం వేచి ఉండి కూడా భక్తులు సామాన్లు దర్శించుకుంటున్నారు. పేదోళ్ళ దేవుడు బోలా శంకరుడు ఇవాళ దేశవ్యాప్తంగా ఈ ఉత్సవాలు జరుపుకున్న సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. కీసరగుట్టలో రామలింగేశ్వర స్వామి ఆలయంలో లక్షలాది మంది భక్తులు ఇవాళ ఈరోజు పూజలు నిర్వహించి ఉపవాస దీక్షలు పాటించి వాళ్ళు మాత్రమే కాకుండా సమాజం అంతా చల్లగా ఉండాలని, అందరూ గొప్పగా జీవించే భాగ్యం కలగాలని చెప్పి ఇవాళ పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు కూడా పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం కాన్సన్ట్రేషన్ చేసి చేస్తూ ఉంది. ఇంకేమైనా చిన్న చిన్న గ్యాపులు ఉంటే కూడా రాబోయే కాలంలో ఇవన్నీ ఎలిమినేట్ చేసి మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తాం. స్వామి బ్రహ్మోత్సవాలు కీసరగుట్ట 24 నుండి ప్రారంభోత్సవం జరిగింది. 24 నాడు గణపతి హోమం, 25 శివ కళ్యాణము, 26 శివరాత్రి మానేసిపూర్వక రుద్రాభిషేకము మరియు 27 రథోత్సవము, 28 వసంతోత్సవము, 1 మార్చి ముగింపు కార్యక్రమం పూర్ణావతి కూడా జరుగుతుంది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా భక్తులు ఎలా చలువ పందులు వేయడం జరిగింది, వాళ్ళకు మంచినీటి సౌకర్యం పెట్టడం జరిగింది. మరియు భక్తులకు పులిహోర కానీ లడ్డు కానీ వడ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు, సిపి గారు, మున్సిపల్ కమిషనర్ గారు, మరి ఆర్డీఓ గారు వీళ్ళందరూ కూడా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మరియు ధర్మకర్తల మండలి, కౌంటర్ ఫ్యామిలీ మండలి చైర్మన్గా అందరం కూడా నిరవతాన్ని కష్టపడి ఈరోజు వరకు ఈ కార్యక్రమాలను జయప్రదం చేయాలని, దేవుడి ఆశీస్సులు ఉండాలని చెప్పి భక్తులు కూడా దేవుని ఆశించి స్మరించి తరించాలని కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు మహాశివరాత్రి శుభాకాంక్షలు. వచ్చిన పాలకవర్గానికి శుభాకాంక్షలు. వచ్చిన పబ్లిక్ భక్తులకు అందరికీ మంచిగా జరగాలని పాలకవర్గం సాధించి సాయం చేస్తాం. మనకు శాశ్వత మతకు సాయం చేసి పాలకవర్గం సాయం చేసి పబ్లిక్ భక్తులకు అందరికీ శుభాకాంక్షలు చెప్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వారికి ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు కల్పించాం. మేము వాళ్ళకు ప్రసాదాలు మరియు నీళ్లు, వచ్చే భక్తులకు అన్ని క్యూ లైన్లలో చలువ పందిళ్ళు ఏర్పించి వాళ్ళకి క్యూ లైన్లలో కూడా నీళ్లు కూడా ఏర్పాటు చేసినాము. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకు పాలు వివిధ దాతల నుంచి పాలు కూడా అందిస్తున్నాము. సుమారుగా మనకు ఈరోజు ఒక్కరోజే 2 నుంచి 3 లక్షల మంది యాత్రికులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ యొక్క జాతర 6 రోజులు జరుగుతుంది. ఇవాళ 3వ రోజు. నిన్న కళ్యాణం జరిగింది, రేపు రథోత్సవం జరుగుతుంది, ఎల్లుండి వసంతోత్సవం, ఆ తర్వాత పూర్ణావతితో ఈ జాతర ముగుస్తుందండి. కీసరగుట్టకి శివరాత్రి సందర్భంగా విచ్చేస్తున్నటువంటి ప్రజలకు అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇక్కడ ఈ కీసరగుట్టలో ప్రతిసారి లాగానే ఈసారి కూడా పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి, అదేవిధంగా మున్సిపల్ శాఖ తరఫు నుంచి కూడా పారిశుద్ధ్య పనులు అనేది చేపట్టడం జరిగింది. సో దానిలో భాగంగానే ప్రతి మూలకి కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం అనేది కలగకుండా శానిటేషన్ అనేది మేము ఎప్పటికప్పుడు ఆఫీసర్లం అందరం కూడా పర్యవేక్షణ చేస్తున్నాము. సో కాబట్టి కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ప్రతిసారి లాగానే ఈసారి కూడా మా సిబ్బంది మేమందరం కూడా శానిటేషన్ పనిలో నిమగ్నమై ఉన్నాం. రామచంద్ర ప్రభు, సీతమ్మ వాళ్ళు అప్పుడు వనవాసం చేస్తూ ఇక్కడ వచ్చిరట. వచ్చి లొకేషన్ బాగున్నది అని చెప్పేసి ఒక లింగం స్థాపిస్తామని అప్పుడు హనుమంతుని లింగాలు తెమ్మని కాశీకి పంపించారట. కాశీకి పంపిస్తే ఆయన పోయి అరే ఏ లింగం తేవాలో మరి ఎన్ని అని చెప్పలేదని జర కన్ఫ్యూజ్ అయిందట. కన్ఫ్యూజ్ అయ్యి 101 లింగాన్ని తోక కట్టుకొని వచ్చిండట. వస్తుండట. వచ్చేవరకు టైం అయిపోయింది. టైం అయిపోతే సీతమ్మ వారు ఉష్కతోటి లింగం తయారు చేసి పెట్టింది. పెట్టే వరకల్లా అప్పుడు హనుమంతుడికి కొద్దిగా ఇక్కడ వచ్చిన తర్వాత ఫీల్ అయ్యి నేను అంత దూరంకి వెళ్ళి తెస్తే ఇక్కడ పెట్టేసిరని అంత కోపాన తొక్కతోటి ఇసురు కొడితే ఎక్కడ వాతకపోయిన లింగాలు అక్కడనే వాతకపోయినట్టుగా చరిత్ర అది. అయితే మళ్ళా హనుమంతుడు నువ్వేం బాధపడద్దు, ఫస్ట్ నీ లింగానికే దర్శనమైన తర్వాత వేరే వాళ్ళు చేస్తారని చెప్పి
ఇక్కడ ముందర పెట్టి చూడు ఆ లింగం వల్ల హనుమంతుడు తెచ్చిన లింగమే. అది మొక్కిన తర్వాతనే మనం లోపలికి పోతాము. అసలైన శ్రేష్ఠ లింగం ఉష్కలింగం, అమ్మవారు పెట్టిన లింగం. చూశారు కదండి, నిన్నటి నుంచి కూడా ఈ శివరాత్రి పర్వదినాన్ని సందర్భించి చాలామంది భక్తులు ఇక్కడ స్వామివారి కృపకు పాత్రలు కావాలని చాలామంది ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారిని దాదాపుగా లక్ష వరకు ఇక్కడ భక్తులు దర్శించుకున్నారని చెప్పేసి ఇక్కడ ఆలయ కమిటీ నిర్వాహకులు తెలియజేయడం జరుగుతూ ఉంది, చైర్మన్ గారు. అదేవిధంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం చాలామంది ప్రముఖులు కూడా ఇక్కడికి, ప్రజాప్రతినిధులు ఈటల రాజేందర్ గారు, అదేవిధంగా ఆలయ చైర్మన్ నారాయణ శర్మ గారు, అదేవిధంగా చాలామంది ముఖ్య నేతలు కూడా ఇక్కడికి రావడం జరిగింది, స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇదే విధంగా చాలామంది భక్తులు కూడా వివిధ రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చారు. వారు కూడా చాలామంది ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకొని ఇక్కడ కార్యక్రమాలన్నీ కూడా చాలా విజయవంతంగా చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం శివలింగాలకు కూడా అభిషేకాలు చేసుకుంటూ ఉన్నారు చాలామంది. అదేవిధంగా లోపల కూడా మన స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ లైన్లలో కూడా ఈరోజు దాదాపుగా దర్శనం కావడానికి 3 గంటల సమయం పడుతుందని చెప్పేసి చాలామంది తెలియజేయడం జరిగింది. ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి భక్తులకు కూడా మంచినీళ్ళు కానీ, తర్వాత సల్లా ప్యాకెట్లు కానీ ఇవన్నీ కూడా కమిటీ నిర్వాహకులు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇదే విధంగా వివిధ స్వచ్ఛంద సంస్థల వారు కూడా స్వచ్ఛందంగా అన్నదాన కార్యక్రమము, మంచినీటి సౌకర్యము, తర్వాత ఫ్రూట్స్ కూడా ఇవ్వడము, అదేవిధంగా ఇక్కడ వైద్య సదుపాయాన్ని కూడా కల్పించడం, ఇవన్నీ కూడా వివిధ స్వచ్ఛంద సంస్థలు కూడా శివరాత్రి పర్వదినాన భక్తుల రద్దీని బట్టి భక్తులందరికీ కూడా సేవ చేస్తూ ఉన్నారు. చాలా వరకు అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉన్నాయి. చాలామంది మనం ఇక్కడ చూస్తున్నాం, కిక్కిరిసినటువంటి జనం చాలామంది కూడా స్వామివారి కృపకు పాత్రులయ్యారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.